మన బిజినెస్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ నుంచి మనీ విత్డ్రాలో జస్ట్ 1.8% అండి. బయట ఎక్కువ 2% కానీ 3% కానీ అలా ఉంటుంది ఎక్కువ చోట కొన్ని చోట్ల. మన దగ్గర జస్ట్ 1.8%కే మనం స్పాట్ మినిమం 10,000 నుంచి మాక్సిమం 10 lakhs వరకు వితిన్ 5 minutes లో మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. నా పేరు రవిబాబు. మన షాప్ వచ్చి మైతవనం బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. పిల్లర్ నెంబర్ 1040 ఆపోజిట్ ఐసిఐసిఐ బ్యాంక్ లైన్ అండి. 6వ షాప్ రైట్ సైడ్ ఉంటుంది. మన బిజినెస్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ నుంచి మనీ విత్డ్రాలో ఆల్ ఇండియాలో పనిచేసే నార్మల్ క్రెడిట్ కార్డ్ ఏదైనా హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ అలాంటి నార్మల్ క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే జస్ట్ 1.8% స్వైప్ చేసి మీ అమౌంట్ వితిన్ 5 minutes లో మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవరన్నా మన షాప్కి రాలేకపోతున్నప్పుడు మనకు వాట్సాప్లో హాయ్ అన్న అని పెట్టి మీ ఒక ఐడి కార్డు పెట్టి మనకు ఒక 10,000 కావాలి లేకపోతే ఒక 50,000 కావాలి 1 lakh కావాలి అని మీరు మాకు మెసేజ్ చేస్తే మీ ఐడి కార్డు చెక్ చేసుకొని మనం మీకు ఒక లింక్ పంపిస్తామండి. మా షాప్ పేరు మీదే వస్తుంది లింక్. ఆ లింక్లో మీరు పే చేసి మీరు స్క్రీన్ షాట్ మీ అకౌంట్ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే వితిన్ 5 minutes లో మీ అకౌంట్ యాడ్ చేసుకొని మీ అమౌంట్ 1.8% కట్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేస్తాం. 1.8% అంటే 10,000కి వచ్చేసి 180 రూపీస్ అవుతుంది. అదే 1 lakh వచ్చి 1,800 రూపీస్ అవుతుంది. ఐడి ప్రూఫ్స్ అడుగుతున్నారు, ఏమేమి పంపించచ్చు సార్? ఐడి ప్రూఫ్ జస్ట్ మాకు మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు మనకు ఐడి ప్రూఫ్ కావాలండి. మా గేట్వే వాళ్ళకి మేము సబ్మిట్ చేసుకోవడానికి, అంటే అన్నోన్ పర్సన్ కానీ ఏమైనా ఫ్రాడ్ కాకుండా అవడానికి మేము ఐడి ప్రూఫ్ దాని రీజన్ బట్టి ఐడి ప్రూఫ్ తీసుకుంటాం. ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే రీసెంట్ గ్యాస్ బిల్ కానీ లేకపోతే ఏదైనా బ్యాంక్ స్టేట్మెంట్ రీసెంట్ అప్డేట్ ఉన్న ఒక ఐడి ప్రూఫ్ మాకు రిక్వైర్మెంట్ ఉంది. ఐడి ప్రూఫ్ చేసుకొని కస్టమర్ జెన్యూనా లేదని చెక్ చేసుకోవడం కోసం ఐడి ప్రూఫ్ తీసుకొని మేము చెక్ చేసుకొని మీకు లింక్ పంపిస్తాం రాని వాళ్ళు. అదే మీరు మనకు ఎవరైనా మన మైతవనం వస్తే మన దగ్గర స్వైప్ ఉంటుందండి. చాలా మంది లింకుల్లో చేస్తారు. ఆ లింకులో కొన్ని కార్డులు పనిచేస్తే కొన్ని కార్డులు పనిచేయవు. మేము మా షాప్ వస్తే మేము స్వైప్ చేసి మీకు అమౌంట్ ఇస్తాం. ఎక్కువ మంది బజాజ్ కార్డులు అవుతాయి అన్న అని అడుగుతారు. బజాజ్ కార్డ్స్ అనేవి కన్జ్యూమర్ కార్డులు సార్. బజాజ్ కార్డులు కానీ క్యాపిటల్ ఫస్ట్ ఐడిఎఫ్సి కార్డ్స్ ఉంటాయి. అలాంటి అవి ఓన్లీ మీరు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుక్కోవడానికి పనిచేస్తాయి. ఆ కార్డ్స్ మన దగ్గర పనిచేయవండి. ఎక్కువ మంది కామెంట్స్ అడుగుతూ ఉంటారు. ఆ కార్డ్స్ మట్టుకి దయచేసి మీరు అడగండి. అవి ఏంటంటే ఓన్లీ కన్జ్యూమర్ కార్డ్స్.